అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. లక్కీగా మీరు చాలా ఎర్లీగా ఇండస్ట్రీకి వచ్చేసారని చెప్పి లక్కీగా అలా పుట్టించేశాడు దేవుడు అప్పుడు. అంతేనా? అంతే, ఆ రోజుల్లో పుట్టించేశాడు. ఆ రోజుల్లో పుట్టించిన వాళ్ళు కూడా చాలా లేట్గా వచ్చారు కూడా. దట్ ఇస్ అ టైం. అంతే. మీరు నాకు తెలిసి 70s లో వచ్చేసారు. 79 ఐ వాస్ ఓకే. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చింది యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్గా వచ్చాను. తర్వాత అలాగే యాక్టర్ అయ్యాము, సినిమాలు తీసాము. నేను అల్టిమేట్గా ఒక నటుడుగా స్థిరపడిపోయాం. ఏది తృప్తినిచ్చింది అంటే డెఫినెట్గా డైరెక్ట్ ఏది అంటే ఒకటి చెప్తానండి, అందరికీ ఒక మనస్సాక్షి ఉంటుంది. అవును, ఆ మనస్సాక్షి వాళ్ళకి తెలుసు ఏంటనేసి. అందరికీ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది అల్టిమేట్గా మీ సంపాదన, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా. ఓకే. ఆ సంపాదనలో ఎక్కువ సంపాదించవచ్చు, తక్కువ సంపాదించవచ్చు, బట్ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే మీరు చేసిన పనికి మీ వచ్చే డబ్బులతో మీ భార్య బిడ్డలు బాగున్నారా, మీకు ఒక మంచి ఇల్లు ఉందా, మీకు ఒక లైఫ్ ఉందా, దట్ ఈస్ బేసిక్ కంటెంట్. అది సాటిస్ఫాక్షన్. ఓకే. ఇక ఇవన్నీ ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, దర్ సర్టన్ పీపుల్ అట్ టెల్ యూ, ఇక్కడ అంత అదృష్టం అండి. మెయిన్గా ఎంత టాలెంట్ ఉన్నా, ఏమున్నా, అది ఉన్నా, ఎవ్రీథింగ్ నీడెడ్, బట్ అదృష్టం అంటూ ఉంటే దర్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. కొంతమంది చాలా బాగా నటిస్తారు, దే గెట్ లాట్ ఆఫ్ నేమ్. సినిమా అని కాదు, థియేటర్ అని కాదు, టీవీ, ఎనీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో యాక్టర్స్ కానీ ఎవరైనా కానీ దే పర్ఫార్మ్ వెరీ వెల్, దే ఆర్ బీన్ అప్లాడెడ్, బాగా అప్లాడ్ చేస్తారు. బట్ ఫైనాన్షియల్లీ దే ఆర్ నాట్ హ్యాపీ. వాళ్ళకి ఆ పేరు వస్తుంది, అందరూ మెచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. అది ఈ సంపాదన ఇదంతా జీవితం అంతా తినడానికి లేకపోయినా కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయిపోతారు. ఓకే. చూసారు అలాంటి ఆర్టిస్టులను కూడా? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది పేరు రాని వాళ్ళు ఉన్నారు, పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారు, సంపాదించేసుకుని పేరు వచ్చేసి సంపాదించుకున్న తర్వాత డబ్బులు పోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సో దట్ ఈస్ అ కేటగిరీ. ఓకే. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఏది సంతృప్తి ఇచ్చిందనంటే, జనరల్గా ఎవరికైనా కానీ మీరు జీవించడానికి హ్యాపీగా ఉన్నారనేది పనిచేస్తే అదే సంతృప్తి. సో నమ్ముతారు మీరు కూడా, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉండటం కాదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. రైట్ టైం రైట్ ప్లేస్ వచ్చిన తర్వాత ఇంత చేసినా కూడా మంచి వేషం వేసి బాగా సినిమాలో మంచి షూటింగ్ చేస్తాడు, అందరూ బాగా మెచ్చుకుని అంతా చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఆడలేదనుకోండి, అన్నోటీస్డ్కి వెళ్ళిపోతుంది. ఓకే. ఇంత చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఆ సినిమా ఆడాలి, అప్పుడే రికగ్నిషను అండ్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ ఏ హెడ్. ఓకే. అంటే మీ రోజుల్లో ఆ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే వాళ్ళ మీద కూడా ప్రభావం పడుతుందా సార్? ఈ సినిమాలో కాస్టింగ్ వీళ్ళు ఉన్నారు, ఒకవేళ సక్సెస్ అయితే ఒకలాగా ఉంటుంది, ఫెయిల్యూర్ అయితే అప్పుల్లో హీరోయిన్స్ మీద ఎక్కువ ముద్ర వేసేవాళ్ళు. ఐరన్ లెగ్రా బాబు ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది, కథ మీద వేయరు, హీరో మీద వేయరు, డైరెక్టర్ మీద వేయరు, పాపం హీరోయిన్ మీద వేసేసేవాళ్ళు అప్పుల్లో. ఒక్కో పీరియడ్లో ఒక్కొక్కళ్ళు ఎవరో ఒకళ్ళు అంటారు, దాన్ని అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ దట్ ఇస్ ఆల్ ఇమ్మెటీరియల్ అనమాట. ఓకే. ఇప్పుడు అంటే పీరియడ్ని బట్టి అండి, ఒకప్పుడు కథ ఇంపార్టెంట్. కథ ఎన్నుకున్న తర్వాత ప్రొడ్యూసర్ ఒక కథ వినేవాడు, కథ విన్న తర్వాత ఈ కథకి ఏ డైరెక్టర్ పెడదాం అనుకునేవాడు. ఓకే. డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూర్చుని విన్న తర్వాత దీనికి ఎవరిని హీరో పెడదాం అనుకున్నాడు. ఓకే. తర్వాత హీరో కెమెరామెన్ వీళ్ళందరూ డిసైడ్ అయిన తర్వాత హీరో ఎవరిని పెడదాం అనుకునేవాడు. ఓకే. తర్వాత హీరోయిన్ ఎవరు పెడదాం, అలా వచ్చేది. తర్వాత కొంతకాలం ఇంకో రకంగా, ఇప్పుడు ఇంకో రకమైన హీరో ఎవరు, హీరో ఇమేజ్కి తగ్గ కథ. సో రకరకాల ఫేజెస్ మారుతూ వచ్చింది ఇండస్ట్రీ. ఓకే. సో ఎవరు తప్పు కాదు, ఎవరు రైట్ కాదు, ఏ టైంలో అది. లక్కీగా మీరు ఒక 5 generations చూసుకుంటూ వచ్చేసారు. ఆల్మోస్ట్ అలాగే ఉంది. కానీ మీరు హీరో మెటీరియల్ కదా సార్, మంచి హైట్, వెయిట్, మంచి అందం, తిప్పు కొడితే ఒక్కసారిగా మీరు చేసిన రోల్స్కి మీకు సంబంధం లేకుండా ఇండస్ట్రీలో మీ జర్నీ అనేది కొనసాగింది అనేది కొంతమంది అంటూనే ఉంటారు. అంటే మీ వరకు అసలు నాన్నగారు మంచి యాక్టరు, నాన్నగారు మంచి విలను, అసలు నాన్నగారు నాకు తెలిసి మీకన్నా నాన్నగారు సూపర్ ఉంటారు అసలు. వాయిస్ కానీ డెఫినెట్లీ. సరే ఇవన్నీ ఓకే బాగానే ఉన్నాయి, అందరూ అనేవాళ్ళు. నాకైతే అసలు మురళీమోహన్ గారు చాలాసార్లు అనేవాళ్ళు, ఏమైనా చక్కగా ఉంటాను, హీరో కావాల్సింది అది ఇది అనేసి అని. ఎందుకోనండి, ఐ డోంట్ నో, నాకు ఏది ఆర్టిస్ట్ అవ్వాలన్నా, ఇది అవ్వాలన్నా, అది అవ్వాలన్నా, నాలో ఆ ఫైర్ కానీ ఏదో తపన అంటారు చూసారా, అలాంటివి ఏం లేవు. ఓకే. మేబీ ఏదైనా డిఫెక్ట్ ఉందో నాలో.
అవునా? ఆ తపన లేకపోవటం, లేకపోతే ఆ ఎయిమ్ లేకపోవటం, ఒక సాధించాలనేది లేకపోవటం, ఎప్పటికప్పుడు ఓకే హ్యాపీ అని వెళ్ళిపోవటం వల్ల అలాగా అయిపోయింది. సో వచ్చిన దాంతో ఎక్కువ సంతృప్తి, ఏమో ఇక, ఓకే చాలు ఏమో. వచ్చింది వాళ్ళకి. అలా అనుకుంటాం కూడా కాదు, మరి ఎందుకుని అలా అయిపోయింది. నాన్న ఫీల్ అయ్యే వల్ల ఈ విషయంలో కొంచెం? ఆయన ఎప్పుడు లేరు, బికాజ్ ఆయన చాలా ఫ్రీగా ఉండేవాడు మాతో, ఫ్రీ హ్యాండ్, ఆయన ఏం పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఏముండదు. అండ్ ఈ బాట్ యాజ్ వెల్, బాగా పెంచారు, చదివించారు, అండ్ ఎప్పుడు ఏమి లేవు. మనం కూడా అలాగే ఉండేవాళ్ళం. ఓకే. మనం అల్లచిల్లరగా తిరుగుతూ ఉంటే, లేదా వేరే వేషాలు వస్తుంటే తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఓకే. మనకు కూడా ఈ పెద్దగా లేవు కాబట్టి ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈయన మనం కరుడుగట్టిన విలన్ లాగా చూసాం కదా, అందమైన హీరో అయ్యి ఉంటే మేబీ ఎలా ఉండేవాళ్ళ లుక్ ఒకసారి ఇంగ్లో ఫొటోస్ కొన్ని మా టీం ఇక్కడ ఎదుగు ఏజ్లే సార్ ఇది బాగా పట్టారు ఈ ఫోటోలన్నీ. ఆ, ఇది అప్పుడు ఇండస్ట్రీకి రాలా. ఆ, దిస్ వాజ్ మేబీ మై ఆఫ్టర్ కాలేజ్ డేస్, ఇమీడియట్లీ ఓకే. కాలేజ్ పీరియడ్లో, ఆ పీరియడ్లో. సో ఈ ఫోటో చూసి ఇండస్ట్రీకి వచ్చేమని ఉంటారు అప్పుడు. ఏమో మేబీ ఐ డోంట్ నో. Hmm? మీరు అన్నట్టు ఏమో సీరియస్గా నేను ట్రై చేస్తుంటే అయ్యేవాడినేమో. అయ్యేవాళ్ళేమో, ఇంకొక స్టార్ అయ్యేవాళ్ళు. అయ్యేవాడినేమో. ఎస్ డెఫినెట్గా. నెక్స్ట్ చాలా బాగుంది. ఈ పీరియడ్లో నాకు బాగా గుర్తండి, ఆ. అప్పుడు కమల్ హాసన్ గారు చాలా పెద్ద క్రేజ్. అవును. కొంతమంది కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటే ఇదిగా ఉంటుంది, కమల్ హాసన్ లాగా ఉన్నావు, మెయిన్గా మీసాలు అయ్యి అలా అనిపించాయి అనేవాళ్ళు నన్ను. అవును, అప్పుడంతా అంతే ఉండేవాళ్ళు కదా. భలే భలే మగాడివో నచ్చావు నా స్వామి ఓ, అప్పుడంతా లుక్ అదే. ఆయన హెయిర్ స్టైల్ కూడా అంతే ఉంటుంది. అవును. నాన్నగారు ఇది మై ఫాదర్ అండి, హీ వాజ్ వెరీ హ్యాండ్సమ్ అండి, వెరీ హ్యాండ్సమ్. ఈస్ టు లుక్ లైక్ ఎన్ యూరోపియన్. చాలా బాగా హ్యాండ్సమ్, హిస్ హ్యాండ్ అండ్ హిస్ స్టైల్, హైట్ కూడా అండి. అండ్ హీ వాజ్ వెరీ హ్యాండ్సమ్. బట్ నాన్నగారు ఫుల్ నేమ్ ఏంటి? ఈయన మై వైఫ్ ఫాదర్ అండి, నాగేశ్వరరావు గారని. ఓకే. ఈయన ఆ రోజుల్లో చీఫ్ మేకప్ ఆర్టిస్ట్. ఈయన పితామహుళ్లాగా ఈ మేకప్ దీనికి. ఈయన ఇంటికే వచ్చి అందరూ ఆర్టిస్టులు మేకప్, ఈయన ఇంట్లో బయట కూర్చుని ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఈయన మేకప్ వేస్తే అప్పుడు షూటింగ్కి వెళ్ళేవాళ్ళు అనమాట. అప్పుడున్న హీరోయిన్స్కి, ఆ హీరోయిన్స్, హీరోలు, చాలా మంది ఆర్టిస్టులు అందరికీ నాగేశ్వరరావు గారు మేకప్ చేస్తారంటే ఒక స్పెషల్ ఇది ఉండేది. ఓకే. అండ్ ఈ వాజ్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. యూ కెన్ సీమ్ ఆ రోజులో ఆయన ద వే హీ డ్రెస్డ్ అండ్ ఆల్ దట్. సో ఈయన సెట్కి వెళ్దాం, హీరోయిన్స్ అందరూ ఇంటికి వచ్చి, అందరూ ఆర్టిస్ట్ ఇంటికి వచ్చి చేసుకుని వెళ్ళిపోవటం, సెట్కి వెళ్ళటం, సెట్లో కూర్చుంటాయి. ఫస్ట్ ఎవరు వస్తే ఆ హీరోయిన్కి, ఎవరు వస్తే వాళ్ళకి ఫస్ట్. అప్పుడు హీరోయిన్స్ వాళ్ళందరూ ముందు వెళ్దాం 4-5 వెళ్ళిపోయి కూర్చో. మార్నింగ్ ఎంత అందంగా చూపించేవాళ్ళు హీరోయిన్స్ ఆయన. అప్పుడు అంతా దెర్స్ అ గ్రేట్ ఇదండి మేకప్ డిపార్ట్మెంట్. అండ్ మేకప్ చేయటం అనేది బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్కి ఇట్స్ వెరీ టఫ్ థింగ్. ఓకే. 50s లోనే ఆయన చూడండి అంత హుందాగా ఉన్నారు, ఆ కోటు. నెక్స్ట్ ఇది మై ఫాదర్. ఇది చూస్తే ఇక్కడ ఈ వాజ్ ఆల్మోస్ట్ అది ఈ వాజ్ 80 years old ఆ పిక్చర్ తీసినప్పుడు. నాన్నగారికి ఆల్మోస్ట్ ఆయనకి ఒక పన్ను వాళ్ళ ఒక జుట్టు ఉండలేదండి, బీపీ లేదు, ఏమి లేదు, ఓకే, షుగర్ లేదు. ఎలా సడన్ గా నాన్నగారు డెత్? మరి హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి బెడ్ మీద నుంచి లేచి ఎలా పడిపోయారు. సాడ్ బట్ లైఫ్ ఫుల్ సర్కిల్. ఒక విధంగా చెప్పాలంటే అలాంటి డెత్ అనేది అదృష్టం. ఓకే. మంచం మీద పడిపోయి, జబ్బు పడిపోయి, పనులు చేసుకోలేక బాధలు పడి, దట్ ఇస్ నరకం. అవును. అండ్ నాకు బాగా గుర్తు, మా నాన్నగారు చనిపోయే 2 days ముందు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారే, నేను హ్యాపీగా ఉన్నాను, లైఫ్ అంతా హ్యాపీగా గడిచిపోయింది, మంచో చెడో, కష్టమో సుఖమో, నా భార్య, నా పిల్లలు అందరూ బాగున్నారు, మా అమ్మాయి, మా అక్క, మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి, నేను అందరూ బాగున్నాం, నా అబ్బాయి మమ్మల్ని బాగా చూసుకుంటు, నా కోడలు బాగా చూసుకుంటుంది, మా ఆవిడని నన్ను చాలా బాగుంది, చాలా తృప్తిగా ఉంది జీవితం అంతా, ఇంతకన్నా తృప్తి ఇంతకన్నా ఏమి లేదు, ఇంత తృప్తిలో నేను వెళ్ళిపోతే బెటర్, నాకు ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది అని అన్నారు. 2వ రోజు చనిపోయారు. ఓకే. సో దట్స్ గ్రేట్ థింగ్ అండి. జనరల్గా మనిషి బాధపడుతూ, జబ్బుపడు, కష్టపడుతూ, పెయిన్ అనుభవిస్తూ, ఇంకా చచ్చిపోతే బాగుండు అనుకుంటాం తప్పలేదు. అంతా హ్యాపీగా ఉండి, హెల్తీగా ఉండి, హ్యాపీగా ఉండి మనిషి ఇంకా చాలు
తృప్తి పడుతుంది. దట్స్ వాట్ కంటెంట్మెంట్ ఆఫ్ లైఫ్. అవును. తృప్తితో జీవితం బాగుంది, సరిపోయింది, చాలు, ఇప్పుడు వెళ్ళిపోతే బాగుంటాం అని అనుకుంటూ అనేది ఐ ఫీల్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఓకే. నాన్నగారు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమాలు ఒక 2-3 అంటే? ఆయన కథానాయకుడు అన్నీ చేశారు అప్పుడు రామారావు గారితో. అవును, చాలా సినిమాలు చేశారు. ఈ హ్యాడ్ ఈజ్ ఓన్ దిస్ థింగ్. ఆయన వాయిస్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. బాగా వాయిస్ బాగా ఇదిగా ఉంటుంది. గుర్తున్నాయి నాన్నగారి ఏమన్నా 1 or 2 డైలాగ్స్? అసలుకి నా డైలాగ్ చెప్పను నేను. నాన్నగారు ఫుల్ నేమ్ ఏంటండి? రాఘవయ్య. ఓన్లీ రాఘవయ్య అంతే. ఇండస్ట్రీ వాళ్ళు కూడా రాఘవయ్య అని పిలిచేవాళ్ళు. అంటే అప్పుడు ఢిల్లీ నుంచి వచ్చారు, ఢిల్లీ రాఘవయ్య అనేవాళ్ళు. కానీ ఆయన ఒక మంచి పొజిషన్లో ఉండి అసలు సినిమాల్లోకి ఎలా రావాలనిపించింది అనేది అవన్నీ చెప్పానండి. ఈ వాజ్ ఇన్ ఢిల్లీ. యాక్చువల్గా ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ ఐఎన్బి మినిస్టర్లో జాబ్ చేసేవాళ్ళు. ఆయన హీరో చేయాలని తీసుకొచ్చారు, సినిమా ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ తెలిసిన వాళ్ళు. తర్వాత అలాగ వచ్చేసారు, జాబ్ రిజైన్ చేయకుండా వచ్చేసారు. స్టేట్ బ్యాక్ అంతే. నాన్నగారు ఒక 100 సినిమాల దాకా ఇంకా చేసి ఉంటారు. అది నాకు లెక్కలే, నేను చిన్నవాడిని కదా నేను. కానీ ఒక్కొక్క సినిమాకి సంబంధం లేకుండా చేస్తారు. విలనిజం కూడా బాగా హీరోకి సమౌర్జిగా ఉంటుంది. సూపర్ యాక్టర్ అసలుకి. ఇప్పుడున్న జనరేషన్ కూడా అప్పుడప్పుడు ఈటీవీ సినిమా వచ్చినప్పుడు ఈయన చూశారంటే బా ఏం యాక్టర్ అనిపిస్తారు మనకి. నెక్స్ట్ ఇది ఏ ఏజ్ గ్రూప్లో సార్? ఇది మేబీ 35 అంతే, 35-40 మధ్యలో. నెక్స్ట్ ఇది మెమరబుల్ ఫోటోగ్రాఫ్ అండి. భానుచంద్ర గారు మిడిల్లో. భానుచంద్ర గారు, శరత్ బాబు గారు, నేను. ఇది 1986 అండి. ఓకే. నా మ్యారేజ్ అయింది అప్పుడే. మ్యారేజ్ అయిన 3rd డే షూటింగ్. ఓకే. మాస్టారి కాపురం అని పిఎన్ రామచంద్రరావు డైరెక్షను. ఓకే. భానుచంద్ర హీరో, అమలా గారు హీరోయిన్. నేను దాంట్లో ఒక కామెడీ విలన్ టైప్ క్యారెక్టర్. అమలా గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటాం, ఒక క్యారెక్టర్. అప్పుడు నేను మ్యారేజ్ అయిన 3rd డే షూటింగ్ ఇన్ ఊటీ. ఓకే. ఊటీకి వెళ్తే నేను శివప్రసాద్ రెడ్డి గారని ఉండేవాడు. శివప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ పార్ట్నర్. ఆయన సినిమా అనమాట అది. సో నాకు హనీమూన్ కూడా అక్కడే అరేంజ్ చేసి ఆయన. ఓకే. ఐ వాస్ దేర్ ఇన్ షూటింగ్. సో మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అయితే వీళ్ళిద్దరు. చనిపోయే వరకు కూడా ఆయన శరత్ బాబు గారు. శరత్ బాబు గారు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే తెలుసు నాకు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేను, బట్ ఐ యూస్ టు లివ్ ఇన్ మెడ్రాస్లో ఉండేవాడిని కాబట్టి అక్కడ తెలుసు నాకు శరత్ బాబు. భానుచంద్ర అంటే చిన్నప్పటి నుంచి మాకు మా సీనియరు, బట్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అనమాట. మాస్టర్ వేణుగారు అబ్బాయి. ఓకే. ఓకే. మాస్టర్ వేణుగారు, మా మామగారు, మా ఫాదర్, వీళ్ళందరూ ఫ్రెండ్సే. ఓకే. సో మేమందరం పిల్లలం కాబట్టి మేమందరం. నా ఫస్ట్ ఇంటర్వ్యూ భానుచంద్ర గారితో. ఓహో, నైస్ మ్యాన్, మంచివాడు. అండ్ హెల్త్ ఫ్రీక్ అండి. టోటల్ కరాటే గిరాటే మొత్తం 24 గంటలు దాని మీద ఉండేవాడు. ఎక్సైజ్ అంతా. సో ఇప్పుడు ఆయనకు ఒక 74 ఉంటాయి అయినా కానీ ఆయన ఇంకా అలాగే ఉంటాడు. 50 ఏళ్ళ లాగా ఉంటాడు. 50 ఏళ్ళ లాగా. అవును.